మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ఈ గుడ్ ఫ్రైడే దినాన చాలామంది కూడా సంఘాల్లో ఈ 7 యేసుక్రీస్తు వారు పలికిన సిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మీ మధ్యలో నేను యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన చివరి మాట, ఆఖరి మాట, 7వ మాటను గురించి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను మీ మధ్యలో ఉన్నాను. కనుక 7వ మాట ఏంటో మనం గమనిద్దాం. మనందరం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 23 వర్స్ 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఈ మాట మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన చివరి మాట. ఈ మాటకు ముందు మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు, ఎప్పుడు ఎక్కడ ఎవరు మరణించినా జరగని సంఘటనలు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పబోయే ముందు సుమారుగా కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినట్లుగా లూకా భక్తుడు అలాగే మత్తయి భక్తుడు కూడా తన సువార్తలో రాశారు. ఏంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సంఘటనలు ఏంటని మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 51వ వచనములో మత్తయి భక్తుడు మొట్టమొదటిగా మెన్షన్ చేసింది ఏంటంటే, భూమి కంపించెను, రాళ్ళు కొండలు తత్తరిల్లెను. రెండవది గమనించినట్లయితే అదే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 52 అలాగే 53వ వచనములో గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధుల యొక్క పునరుద్ధానము, సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేవటము, అలాగే ఆ గ్రామాల్లోకి వెళ్ళి కనపరుచుకోవటం మనం గమనించగలం. అలాగే మనం గమనించినట్లయితే లూకా సువార్తలో మనం చదవబడిన 23వ అధ్యాయము 44వ వచనంలో గమనించినట్లయితే సుమారుగా 3 గంటల సేపు ఆ ప్రాంతమంతా కూడా, ఆ దేశమంతటి కూడా చీకటి కమ్మెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఇంకొక మాట గమనించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవాలయపు తెర ఏం చేయబడిందంటే అక్కడ చినిగిపోయినట్లుగా మనకు కనపడతా ఉంది. అందుకే తెర నడిమికి చినిగెను అని 45వ వచనంలో లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. తెర చినిగెను. ఈ తెర చాలా మందంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఇక్కడ మనం గమనించినట్లయితే కేవలము ప్రీస్ట్ మాత్రమే ఏం చేయాలంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు తాము పరిశుద్ధపరుచుకొని అలాగే జనుల యొక్క పరిశుద్ధత కొరకు ప్రాయశ్చిత్తంగా వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. సో ఈ తెర ఏం చేయబడిందంటే చినిగివేయబడింది. అయితే ఈ సంఘటనలు జరగటానికి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ చివరి మాటకి గల సంబంధము ఏంటో మనం తెలుసుకుందాం. దేర్ ఈస్ సంథింగ్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ అండ్ ద థింగ్స్ విచ్ were happened unusually before the death of Jesus. There is a big connection between both of that. యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటకు, అలాగే ఆయన చనిపోయే ముందు పలికిన మాటకు, అలాగే జరిగిన సంఘటనలకు చాలా ఏదో తెలియని సంబంధం దాగి ఉంది. అయితే ఆ సంబంధం గురించి మనము మాట్లాడకపోయే ముందు ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటే మనం గమనించినట్లయితే ఇది గ్రీక్ పదములో టెటలిస్టియా అనే పదము రాయబడింది. ఈ టెటలిసియా అనే పదానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అంటే ఇది ముగించబడినది అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఏమి ముగించబడింది, వాట్ వాజ్ అకంప్లిష్డ్, ఏం ముగించబడింది. అయితే హిస్ వర్క్ ఆన్ ద క్రాస్ ఈజ్ అకంప్లిష్డ్.
సో ఈయన యేసుక్రీస్తు వారు ఏదైతే పని కొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని ముగించబడింది. అయితే ఏంటి ఈ పని అని మనం గమనించినట్లయితే ఈ పనికి అలాగే ఈ తెర చినిగిపోవటానికి చాలా దగ్గర సంబంధం ఉంది. జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ పని అని అంటే, మనుషులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఈ పాప బీజం మనుషులో ఉంది గనక రక్షించేవారు ఎవ్వరు కూడా లేరు, దేవునితో ఉన్న సంబంధం కోల్పోయారు గనక ఇక్కడ దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక పని కొరకు ఈ భూలోకానికి పంపించాడు. ఈ పని ఏంటనంటే కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు మరణించటం, ఈ మరణం ద్వారా మనుషుల్లో వేరు చేయబడిన, దేవునికి మనుషులకి వేరు చేయబడిన ఈ యొక్క వేరు చేయబడిన మనుషులకి దేవునికి మధ్యలో వేరు చేయబడిన ఈ పాపాన్ని కలువరి సిలువలో తీసివేసి, ఈ వేరును తీసివేసి దేవుణ్ణి మనుషులతో కలపటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పని ఏంటనంటే మనుషులను దేవునితో కలపటమే ఆయన పని. ఆ పని ఎక్కడ మనం చూడగలమంటే కేవలము ఈ కలువరి సిలువలోనే మనం చూడగలం. ఆయన ఏ పని కోసం వచ్చాడు? ఆ పని ఏంటంటే మన పాపములను తీసివేసి ఆయన రక్తము ద్వారా కలువరి సిలువలో ఆయన మరణము ద్వారా ఆ పని జరిగించి మన పాపమును తీసివేసి దేవునితో మనల్ని సంబంధం కలపటానికి దేవుడు ఏం చేశాడంటే కుమారుణ్ణి పంపించాడు, ఆ పాపాన్ని తీసివేసి ఆయనతో కలపటానికి. అందుకే ఈ రక్షణ అనేది మనకి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపావరమే. ఆ పని ఏం చేయబడిందంటే ముగించబడింది అని రాయబడింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే చివరిగా, ఐ కమిట్ మై స్పిరిట్ టు యువర్ హ్యాండ్స్, నేను నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని అంటే ఇట్ ఈస్ హిస్ ఓన్. ఆయన తన సొంతంగా తన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ఏదో రోమా ప్రభుత్వం లేదంటే అక్కడున్న మనుషులు వారు బలవంతంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపటం కాదు, కానీ ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది దేవుని యొక్క సంకల్పం గనక, అలాగే దైవికమైన సంకల్పం, అలాగే ఇది దైవికమైన కార్యం గనక యేసుక్రీస్తు వారికి ముందే ఇది తెలుసు గనక ఆయన తన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారికి తన్ను తాను అప్పగించుకొనుచున్నాడు. ఇది మనం గమనించినట్లయితే లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో గమనించినట్లయితే ఒలీవ కొండ దగ్గర యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి ఈ పాత్రను నా యొద్ద నుంచి దూరంగా తీసుకెళ్ళని చెప్పేసి మాట్లాడతాడు. ఈ పాత్ర ఏంటని మనం గమనించినట్లయితే అది ఆయన మరణమును గురించి సూచనగా మనకు కనపడతా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అది కేవలము నీ చిత్తం అయితే, కానీ దేవుని చిత్తం యేసుక్రీస్తు వారిని ఆయన మరణాన్ని ఆపివేయటం కాదు. ఆయన చిత్తం ఏంటంటే ఇది దైవ ప్రణాళిక. అది కనుక మనం గమనించినట్లయితే ఇది ఆది కాండములో నుంచే ప్రారంభించబడింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ మనం గమనించినట్లయితే తన ప్రాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు కూడా అవ్వతో అంటాడు, ఇదిగో నీ వైరమునకు అలాగే నీ సంతానమునకు అపవాది సంతానానికి వైరాన్ని కలుగజేస్తాను. కనుక ఈ వైరములో ఎవరు గెలుస్తారని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి ఆయన జయశీలుడిగా రక్తము ద్వారా పాపాన్ని ఏం చేశాడంటే జయించాడు. మన పాపాలని కలువరి శిలువలో ఆయన తీసివేసి మనకి దేవునికి రికన్సిలియేషన్ అనగా దేవునికి మనల్ని దగ్గర చేశాడు. అక్కడే మనకేం దొరికిందంటే రక్షణ దొరికింది. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడని అపోస్తుడైన పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనములో అంటాడు, ఆయన ప్రధాన యాజకుల వంటి వాడు కాడు,
ప్రధాన యాజకులైతే తమ్ము తాము పరిశుద్ధపరుచుకొని ఆ తర్వాత వారి ప్రజల పరిశుద్ధత కొరకు వాళ్ళు ఏం చేస్తారని అంటే బలి అర్పిస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు, ఆయన ఎటువంటి పాపము లేని పరిశుద్ధుడు గనుక ఒక్కసారి ఏం చేశాడంటే తన్ను తాను ఆయన కలువరి శిలువలో అప్పగించుకునుచున్నట్లుగా కనపడుతూ ఉంది. అందుకే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను నన్ను కలువరి శిలువలో ఆయన ఏం చేశాడని అంటే మనల్ని కలిపాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన బెగ్గరగా కేక వేసెను అంటే యేసుక్రీస్తు వారు ఎంతో వేదనతో కలువరి శిలువలో ఆయన దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు కనపడతా ఉంది. అయితే ఈ కలువరి శిలువలో కేక వేస్తున్నాడు అంటే వేదనతో ఉన్నాడు. అంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేదన పడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలాసార్లు యేసుక్రీస్తు వారు వేదన పడినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఈ వేదన ఎక్కడ గమనించగలమంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు లాజరు ఎప్పుడైతే చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సమాధి యొద్దకు వెళ్ళి యోహాను సువార్తలో అతి చిన్న వచనము యేసు కన్నీరు విడిచెను, జీసస్ వెప్ట్, అక్కడ మనం గమనించగలం. రెండోది మనం ఎక్కడ గమనించగలమంటే నేను ముందు చెప్పిన విధంగా ఒలీవల కొండ దగ్గర యేసుక్రీస్తు వారి యొక్క వేదన మనకు కనపడుతూ ఉంది. మూడవది ఏంటని మనం గమనించినట్లయితే ఈ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన వేదన మనకు కనపడుతుంది. ఈ వేదన అంతా ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము పాపములో ఉన్నాం గనక ఈ పాపములో నుంచి మనము దేవునితో సంబంధం కలిగి పరిశుద్ధులుగా మార్చబడాలని, ఈ పాపములో నుంచి విడిపించబడాలని ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఆయన వేదన నీ కోసం నా కోసమే. ఆ కలువరి శిలువలో పడుతున్న వేదన మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికే. ఆ పరిశుద్ధుడు పడుతున్న వేదన నువ్వు నేను రక్షించబడాలని. మనకి దొరికిన ఇంత గొప్ప రక్షణని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే ఇవన్నీ జరిగిన తర్వాత ఏ పని ముగించబడిందంటే మనం గమనించినట్లయితే దేవాలయపు త్వర ఏం చేయబడిందంటే నడిమికి చినిగెను. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు వీ కెన్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద గాడ్ అండ్ గాడ్ ఈస్ రెడీ టు యాక్సెస్ విత్ అస్. మనము దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు కూడా మనతో కలిసి ఉండొచ్చు. అంటే దేవునికి మనుషులకి అడ్డంగా ఉన్న ఈ తెరను యేసుక్రీస్తు వారు మరణము ద్వారా చీల్చివేసి ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆన్ ద క్రాస్, ఆ సిలువలో నిన్ను నన్ను దేవునితో ఏకంగా కలిపాడు. ఇప్పుడు ఆ తెర ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరం అంతా కూడా నాగల సాలవలే దున్నబడి చింపబడి ఇప్పుడు మనల్ని దేవునితో సంధి చేసెను. అంత గొప్ప మరణము ద్వారా మనము దేవునితో పరిశుద్ధులుగా మార్చబడ్డాం. దేవునితో మనము సంబంధం కలిగి జీవించాం. కనుక మనము కూడా మన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన ప్రాణాన్ని అప్పగించుచున్నాను అని పలికి తన ప్రాణాన్ని విడిచాడో, ఈ లోకములో ఉన్నప్పుడు మనము కూడా మన ప్రాణాన్ని, మన జీవితాన్ని, మన భవిష్యత్తును సమస్తమును కూడా దేవునికి అప్పచెప్పాలి. ఆయనలోనే ఉంటుంది భద్రత. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు తన ప్రాణము ప్రభువులో నిత్యత్వములో భద్రంగా దాచబడుతుంది. అలాగే మన ప్రాణం కూడా మనం మరణించినప్పుడు కూడా మన ప్రాణము కూడా ప్రభుతో ఎప్పుడు నిత్యత్వములో ఉంటుంది. కనుక మన ప్రాణములను ప్రభుకి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాలను మనం సమర్పించుకుంటామో అప్పుడు మనకి ప్రభువు కూడా మనకి సహాయం చేస్తాడు. అంత గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చాడు. నువ్వు నేను రక్షించబడి మన జీవితాలని, మన ప్రాణాలని ప్రభువుకి ఇవ్వాలి. మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహమని హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు భక్తుడు 11వ అధ్యాయంలో రాస్తాడు.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందని. కనుక మనందరము కూడా గొప్ప సాక్షులుగా ఉండి మనందరము కూడా ప్రభువుకి సమర్పించుకొని, మన ఆత్మలను ప్రభువుకి సమర్పించుకొని ప్రభువుతో సమాధానం కలిగి ఉండాలని మనందరము కూడా ప్రార్థన చేసేవారిగా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సో వీ షుడ్ సబ్మిట్ అవర్ స్పిరిట్ టు ద గాడ్. సో విత్ దిస్ వర్డ్ I bless you all. May God bless you. Amen.